ఈ వీడియోలో అరకు ఘాట్ రోడ్ చూపిస్తాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో ఇంత ప్రాపర్గా ఘాట్ రోడ్ మీకు చూపించలేదు. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇందులో మ్యాక్సిమం అరకు వే అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అరకు ఎక్కడి నుంచి అంటే బొర్రా కేవ్స్ నుంచి అరకు రైల్వే స్టేషన్ వరకు వీడియో ఉంటుంది. ఈ ఘాట్ రోడ్స్లో జర్నీ ఎలా ఉంటుంది చాలామందికి తెలియదు కదా. సో ఈ వీడియోలో అది మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు మ్యాక్సిమం బైక్స్ మీద రావడానికి ట్రై చేయండి. బైక్స్ మీద వస్తే మీ రైడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వింటర్ సీజన్లో మీరు బైక్ రైడ్ చేసుకుంటూ కొండ మీదకి వస్తే మీకు చలి ఎక్కువ విపరీతం చలేస్తుంది. సో మీరు టెంట్స్ దగ్గర క్యాంప్ ఫైర్ వేస్తారు. క్యాంప్ ఫైర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు చలిలోనే ఉంటేనే ఎంజాయ్ చేయగలరు కదా. కార్లోనో బస్సులోనో వస్తే అంత ఫీల్ ఏమి ఉండదు. ఆ క్యాంప్ ఫైర్ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో మ్యాక్సిమం బైక్ ప్రిఫర్ చేయండి. లేదు వీలవకపోతే ఏం చేయలేం కదా. మీరు కొండ ప్రాంతం కదా, చాలా హైట్లో ఉంటుంది కదా, మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా చూసారు ఎంత కర్వ్స్ ఉన్నాయో. అరకు అంటే ఆ కర్వ్సే, ఆ ఎక్స్పీరియన్సే. డెఫినెట్గా ఎవరైనా రావాలంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికే రండి. నెక్స్ట్ ఇంకోటి, గ్రూప్ రైడ్ అయితేనే రండి. గ్రూప్ రైడ్ అయితేనే ఫన్ ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రెండ్స్తోనే ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి వస్తేనే ఇక్కడ మంచి ఫన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మీకు అర్థం అవుతుంది ఎందుకు ఫ్రెండ్స్తో ప్లాన్ చేయమని. వచ్చి చూడండి. మెయిన్ ఏంటంటే ఒకటి, ఇక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే పైనుంచి వెహికల్స్ వస్తాయి కదా, అవి స్పీడ్లో వస్తాయి. కొండ డౌన్ కాబట్టి వచ్చే వెహికల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఈ రోడ్డు కూడా సన్నం అనమాట, కొంచెం చిన్నగా ఉంటుంది. హెవీ వెహికల్స్ గట్రా వచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా బ్రేక్స్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో కంటిన్యూస్గా హార్న్ బ్లో చేసుకుని వెళ్ళండి పైకి. అలా అయితేనే మీకు కొంచెం సేఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఎంజాయ్ కూడా చేయొచ్చు. బండి కూడా 40-50 రేంజ్లో మాత్రం వెళ్తే బాగుంటుంది. అంతకుమించి ఓవర్ స్పీడ్ వెళ్ళకండి. ఓవర్ స్పీడ్ వెళ్తే కంట్రోల్ అవ్వదు. పైకి ఎక్కినప్పుడు కంట్రోల్ అయినా ఎదుటి వెహికల్స్ వస్తాయి కదా, సో అలాంటప్పుడు మీరు కంట్రోల్ చేసుకోలేరు, కొంచెం ఇబ్బంది అవుతారు. డెఫినెట్గా బండి కంట్రోల్గానే తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఈ వీడియో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఘాట్ రోడ్ని ఫీల్ అవ్వాలని చెప్పి నేను రోడ్స్ ఎక్కువ చూపిస్తాను. అలా చూపిస్తేనే మీకు ఆ సెక్షన్ అంతా మీకు కనిపిస్తుంది క్లియర్గా. నేనేం చూస్తున్నాను మీరు అదే చూడాలని నా ఉద్దేశం అంతే. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా గ్రూప్ రైడ్లో రండి, బైక్స్ మీదే రండి. వీలైనంత వరకు బైక్సే చూస్ చేసుకోండి. బైక్స్ వస్తేనే చాలా బాగుంటుంది బైక్ మీద. అది కూడా ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అరకు ప్రతి సీజన్లో వెళ్ళొచ్చండి. మెయిన్లీ వింటర్ సీజన్ అయితే ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఎలా రావాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఫుల్ టూర్ చెప్తాను. నేను నా టూర్ ప్లాన్ చెప్తాను, ఎలా రావాలి ఏంటని చెప్పేసి ఆ వీడియో ఫాలో అవ్వండి. సాటర్డే నాకు తెలిసి మ్యాక్సిమం సాటర్డే సండే ఇక్కడ ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. అలా అయితేనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సండే రిటర్న్ వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోండి. ఏమైనా బస్సు అనేది కానీ కొంచెం అడ్డైపోయింది అనుకో రోడ్డుకి, చాలా వరకు స్ట్రక్ అయిపోతాయి వెహికల్స్. సన్నం రోడ్ కదా, చాలా ఇబ్బంది. కొంచెం కొన్ని దగ్గరలో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎదురుగా 2 వెహికల్స్ వస్తే ఆగిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ బైక్ కాబట్టి మేము వచ్చాం ఫాస్ట్గా. సో అది అలాంటివి మీరు చూసుకోండి. ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అవన్నీ ప్లాన్ చేయండి. నేను మీకు ప్రాపర్ టూర్ ప్లాన్ మాత్రం ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చే 2 రోజుల ముందే వర్షం పడింది. చూసారు అది ఎలా ఉంది. 2 రోజుల ముందు పడింది కాబట్టి ఇప్పుడు మాకు అంత ఎఫెక్ట్ ఏం లేదు. చిన్నగా వాటర్ వస్తుంది అక్కడ నుంచి, కొండ మీద నుంచి పారుతుంది వాటర్. ఇక్కడ ఒక్క దగ్గర నాకు తెలిసి రోడ్డు కొంచెం బాగోదు, రిమైనింగ్ అంతా రోడ్డు చాలా బాగానే ఉంటుంది. ఎదురుగా ఆవులు గట్రా తిరుగుతూ ఉంటాయి. సో ఆవులు, ఎద్దులు ఇవన్నీ కొండ మీద తిరుగుతూ ఉంటాయి. సో వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి కూడా మాకు ఒక 3-4 ప్లేసెస్లో కనిపించాయి. అది కూడా మీరు చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ రైడ్ కదా ఇది, కొంచెం బాగుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, మంచి లైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటితో పాటు మంకీస్ ఉంటాయండి. అవి ఒక 4-5 ప్లేసెస్లో కనిపించాయి. అవి కూడా చూసుకోండి. వరుసగా గుంపులుగా వెళ్తూ ఉంటాయి. అవి ఒక 40-50 మంకీస్ ఒకేసారి వెళ్తూ ఉంటాయి, రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. సో వాటితో కూడా కొంచెం జాగ్రత్త.
ఇదిగోండి నేను చెప్పాను కదా ఎన్ని ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడండి. ఇలానే కదా ఇంకా చాలా ఉంటాయి, ఇవి ఇంక చాలా తక్కువ. ఇలా రోడ్డుకి అడ్డంగా తిరుగుతూ ఉంటాయి ఇవి. అక్కడ మాత్రం బండి ఇట్టి పరిస్థితులు ఆపకండి. మీరు ఆపారంటే కొంచెం ఇబ్బంది అవుద్ది, ఎందుకంటే మీ చేతిలో ఉన్నవి లాగేస్తాయి అవి. మీరు కొండ ఘాట్ రోడ్ ఎక్కుతున్న మ్యాక్సిమం కొండంతా కూడా అక్కడక్కడ మీకు స్పాట్స్ ఉంటాయి అన్నమాట. టీ స్పాట్స్ కానీ లేదనుకుంటే చికెన్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఉంటాయి అక్కడ, పుల్లలతో పెట్టుంటారు. సో అవి మీరు టేస్ట్ చేయొచ్చు. అరటిపళ్ళు, కొండ అరటిపళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు. సో లొకేషన్ చూస్తూ టీ ఆర్ కాఫీ తాగుతూ అరకు కాఫీ దొరుకుద్ది అక్కడ. మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు మీరు. మ్యాక్సిమం హార్న్ బ్లో చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే చెప్పాను కదా రోడ్డు కొంచెం సన్నంగా ఉంటుంది. సండే అనుకుంటే వెహికల్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీరు పర్టికులర్గా కొండ దిగినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ హార్న్ బ్లో చేయండి, ఎందుకంటే మీ బండి కంట్రోల్ ఉండదు. మీరు ఆటోమేటిక్గా బండి స్పీడప్ అయిపోతుంటుంది. సో అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. అరకు టౌన్లోకి వచ్చాం. ఇంకా జస్ట్ అరకు టౌన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు చూపించడానికి ఈ వీడియో. అంటే ఈ వీడియో లెంత్ వచ్చేసి రైల్వే స్టేషన్ వరకు, అరకు రైల్వే స్టేషన్ వరకు చూపించి ఎండ్ చేసేస్తాను. మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అరకు ఎలా ఉంటుంది ఏంటి. చాలామంది చాలా ఊహించుకుంటారు కదా ఎలా ఉంటుంది ఏంటి, తెలియదు చాలామందికి. సో అరకు వ్యాలీ మాత్రమే చూసి ఉంటారు, ఇది ఎప్పుడు చూసి ఉంటారు మీరు నాకు తెలిసి. సో అందుకని రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి, చుట్టుపక్కల ఏముంటాయి అది మీకు జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు చూపిస్తాను ఈ వీడియోలో. రైల్వే స్టేషన్కి ఇది మరీ అంత క్రౌడెడ్ ప్లేస్ ఏం కాదు కదా. సో ఖాళీగానే ఉంది స్టేషన్. రోజుకి ఒక ట్రైన్ ఉంటుంది కదా. సో ఆ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం రష్ ఉంటుందేమో. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది.
ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ టూర్ ప్లాన్ మొత్తం చెప్తాను. కటిక వాటర్ ఫాల్స్, వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో.